ధ్యానం చేసి మనందరం షార్ట్ అండ్ స్వీట్లో ముగించుకుని మనం డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చిన్న ప్రార్థన చేద్దాం. డేవిడ్ భార్యని వాళ్ళ అమ్మ నాన్నని మనం ప్రార్థన చేద్దాం. మీలో ఎవరు ఇంటికి వెళ్ళమాకండి, అలా వెళ్ళిపోకూడదు. మనకు కూడా నష్టం కలిగిద్ది, మనకు కూడా రాకుండా వెళ్ళిపోతే ఆ పెయిన్ తెలిసిద్ది. అలా వెళ్ళకూడదండి ఎవరు. మనకు వాక్యం రాకపోయినా పర్లా, నేను రాత్రి కూడా ఇదే చెప్పాను, నీకు ప్రార్థన చేయకపోయినా రావటం తెలియదు, ఒకవేళ చేయకపోవటం రాకపోయినా పర్లేదు, కానీ ప్రేమ మాత్రం, ప్రేమ అనేది చదువుతో పని లేదు, అది డిగ్రీతో పని లేదు, ప్రేమ కలిగి ఉండాలి. మనం ప్రేమకు పెద్ద చదువు అవసరం లేదుగా, మనం ప్రేమ కలిగిన హృదయం ఉంటే చాలు. సో ప్రేమను మనం అందరం చూపించాలి. కనుక ఎవరు వెళ్ళొద్దు ఇంటికి, మనం అక్కడికి వెళదాం. నేను కొద్ది నిమిషాలే, ఒక పావు గంటే చెప్తాను, అవసరమైతే వచ్చేవారు ఇంకొక భాగం మనం విందాం. సో మనందరం గబగబా మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విని మనం ముందుకు వెళదాం. బిడ్డలారా చూడండి, ఒక మరి పక్షి గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 3వ చరణం. 84వ కీర్తన 3వ చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే అది పిచ్చుకలకు నివాసము. నాతో చెప్పండి, నా రాజా నా దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, పిచ్చుకలకు నీ బలిపీఠమునొద్దనే నివాసము దొరికెను. ఎవరికి? పిచ్చుకలకు. ఈరోజు మనం పిచ్చుక ఏమి నీ ఘనత, ఆహా ఏమిటి నీ ఘనత మన అంశం. ప్రపంచంలో అన్ని పక్షుల కంటే అల్పజీవి పిచ్చుక. ఆ పిచ్చుక దేవుని బలిపీఠమునొద్ద నివాసం చేస్తుందంటండి. అనగా ఆ పిచ్చుక ఎవరో కాదు, ఆ పిచ్చుకలు మనమే. మనము పిచ్చుకలాగా ఉండాలి. ప్రపంచంలో అన్నిటి పక్షుల యొక్క కన్నులన్నిటికంటే, వందనాలు సార్ గోపి గారు సౌత్ ఆఫ్రికా ఆ ప్రాంతాల నుంచి మన దగ్గరకు వచ్చారు, వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అలా పిచ్చుక యొక్క కన్నులు పావురం కన్నుల తర్వాత అంత అందంగా ఉండే కన్నులు పిచ్చుకకి మాత్రమేనండి. మీరు ఎప్పుడైనా పిచ్చుక కన్నులు చూస్తే ఆ కళ్ళల్లో దీనత్వమే కనబడతా ఉంటుంది. పాపం దీనురాలుగా చూస్తూ ఉంటుంది. పిచ్చుకలో ఎప్పుడు కోపం కానీ, లేకపోతే కాకిలాగా దొంగ చూపులు కానీ, కాకి అటు చూస్తుందో తెలియదు, ఇటు చూస్తుందో తెలియదు. పిల్లల దగ్గర సిప్స్లు ఉన్నాయి అనుకోండి, రావటంతోనే ఆ కరెంటు స్తంభం వైరు మీద అలా వాల్నియో లేదో చూస్తే గబాలను వచ్చి పిల్లల యొక్క ఆ చేతుల్లో నుంచి గమ్మంగా తీసుకుపోతాయి. కాకులు మంచియేనా? కాదు, దొంగ కాకులు. అంటే కాకులు కళ్ళు మంచివి కాదు, అలా పిచ్చుక అలాంటిది కాదు, దీన స్వభావం. పాపం ఆ పిచ్చుకని మీరు పట్టుకుని చూస్తే దాని కళ్ళల్లోనట దీనమైన చూపు కనపడుతూ ఉంటుంది, తగ్గింపు మనసు కనపడుతూ ఉంటుంది. పాపం పిచ్చి తల్లి నేను ఎలా బ్రతకాలి ఈ లోకంలో అని అనుకుంటూ ఉంటుంది. అలాంటి మనసు కలిగింది. కనుక దేవుని పిల్లలు, విశ్వాసులు మనం కూడా ఇలా ఉండాలి. కనుక పిచ్చుక ఎవరో కాదు, మనమే. అసలు పిచ్చుకను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, పిచ్చుక ఎలాంటిది అని అంటే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వెళదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, క్షమించండి 10వ అధ్యాయం 29వ వచనం. 10వ అధ్యాయము అమ్మా, 2 పిచ్చుకలు కాసుకు, ఒక కాసుకి ఎన్ని పిచ్చుకలు వస్తున్నాయంట? 2 పిచ్చుకలు. లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచనం.
5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక ఒక కాసుకి ఎన్ని పిచ్చుకలు, మరి ఇప్పుడు 2 కాసులకి యాక్చువల్గా ఎన్ని రావాలి? లెక్కల మాస్టర్లు ఎక్కడా లేరు, మా చర్చిలోనే ఉన్నారు. పాపం గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు ఒక కాసుకి 2 పిచ్చుకలు, 2 కాసులకి 4 రావాలి. మళ్ళీ ఎన్ని ఇచ్చారు అంటే దీన్ని కొసరేసారు ఒకటి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పిచ్చుకలకు విలువ లేదు. పిచ్చుకలకు విలువ లేదు. బంగారం కొన్నాం, కొసర ఒక పావు కిలో వేయండి అన్నారనుకోండి, కొసర కొంచెం ఇంత వేయండి అన్నారనుకోండి, వేస్తారమ్మా? వేరు. అదే ఏదైనా టమాటాలు కొన్నారు, లేకపోతే ఏదైనా చిక్కుడుకాయలు కొన్నారు, 2 కాయలు ఏంటంటే గబగబా వేస్తారు. పాపం పిచ్చుకలు కూడా యాక్చువల్గా 2 కాసులకి 4 ఇవ్వాలి, అలాంటిదంటే ఎన్ని ఇస్తున్నారు? 5 ఇస్తున్నారు. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే పిచ్చుకలకు విలువ లేదు, అంటే విలువ లేని జీవులు. ఇక్కడున్న మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనల్ని కూడా ఒకవేళ తక్కువ చూపు చూస్తున్నారా? మనం కూడా పిచ్చుకలమే. నన్ను కూడా చాలామంది చీప్గా మాట్లాడుతున్నప్పుడు, నిజమే ప్రభు నేను పిచ్చుక లాంటిదా వాడినే, నాకేం తెలియదు, నిజమే. ఆమె స్పారో, ఇంగ్లీష్లో స్పారో అంటారు పిచ్చుకని. నేను కూడా పిచ్చుకనే ప్రభు, నేర్చుకుంటున్నాను. పాస్టర్ గారికి ఏం తెలియదు అన్నారు అనుకో, నాకు నిజమే, నాకేం తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా దేవుని గురించిన భయం మా నాన్న నేర్పించారు, మా అమ్మ నేర్పించిన ఆ భయభక్తులు మాత్రం నాకు తెలుసు. నీతిగా ఉండటం తెలుసు, ఎదుటివారిని ఎవరిని బాధ పెట్టకుండా ఉంటో నాకు తెలుసు. ఇంకా అంతకు మించింది నాకు తెలియదు. కనుక నాకున్నది ఆ జ్ఞానమే. నేను ప్రభుని దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన పిల్లల్ని కాపాడుకోవడం నాకు ఎంతో ఇష్టమైన లక్షణం. ఎవరికైనా బాధ కలిగితే కన్నీరు కార్చడం ఇష్టం. ఎవరికైనా బిడ్డలారా శ్రమలు కలిగితే నాకు కూడా కన్నీరు కార్చడం ఇష్టమే. బిడ్డలారా, కనుక పిచ్చుకున్న లక్షణం విలువ లేనిది. ఒకవేళ నిన్ను నన్ను కూడా ఎవరైనా అంటున్నారేమో మీ దగ్గర విలువ లేదని. బిడ్డలారా, పిచ్చుకలకు విలువ లేదు, పిచ్చుకలకు లేదు. మీలో ఎవరైనా ఇట్లా తిరస్కరించబడుతున్నారా? నీ దగ్గర సరైనటువంటి నిశయ వస్తువులు లేవు, సరైన ఇల్లు లేదు, సరైనటువంటి ఉద్యోగం లేదు, సరైనటువంటి ఒక ఆదాయం లేదని ఎవరైనా నిన్ను అంటున్నారా? ప్రభువుని అందు ప్రియులారా, పిచ్చుకలకు కూడా విలువ లేదు బిడ్డలారా. కానీ అవి ఎక్కడ ఉంటున్నాయో తెలుసా? అవి ఎక్కడ ఉంటున్నాయి అంటే దేవుని బలిపీఠమునొద్ద నివాసము చేర్చున్నాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడ చేస్తున్నాయి అంట నివాసం? ఎవరైనా అంటే చెప్పండి, నాకు ఏమి లేవయ్యా, కానీ ఒకటి మాత్రం ఉంది, నేను దేవుని మందిరంలో ఆయన బలిపీఠం దగ్గర మాత్రం నాకు స్నానం ఉంది, స్థానం ఉంది, స్థానం ఉంది. మీ అందరికీ దేవుని దగ్గర స్థానం ఉంది బిడ్డలారా. అది మన పిచ్చుకల యొక్క లక్షణాలు. ఇంకా మనం పిచ్చుక గురించి బైబిల్ ఏమంటుందో చూద్దాం. 102వ కీర్తన 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. 102వ కీర్తన 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలే ఉన్నాను. ఇక్కడ మీరు ఈ వచనంలో కొంచెం జాగ్రత్తగా దాదాపు 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ పిచ్చుక ఉన్న లక్షణం ఒకటి, విలువ లేదని చెప్పుకున్నాం. ఎందుకంటే 2 కాసులకి 5 ఇచ్చేశారు, 4 ఇవ్వాల్సింది పోయి 5 ఇచ్చారు. తర్వాత రెండోది, పిచ్చుక ఎలాంటిదంటే ప్రియులారా, ఇది రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉంది. ఇక్కడ మనం గమనించాలి, ఇంటి మీద ఉన్నది. ఎక్కడుందంట? ఇంటి మీద ఉంది, ఇంటి పైన ఉంది. అంటే భద్రత లేనిది. పాపం ఏ భద్రత లేనిది బిడ్డలారా. ఈ మధ్య చాలామంది మెడికల్ ఇన్సూరెన్స్లు కట్టమంటున్నారు మనల్ని. అయ్యా కట్టండి, కట్టడం మంచిదేనమ్మా, కానీ నాకైతే లేదు.
మా ఆవిడ కూడా పద్దాక అమ్మగారు అంటుంది, కట్టండి అయ్యగారు కట్టండి అని. మరికి మనకైతే భద్రత ఇన్సూరెన్స్లో లేదు, మరి ఎవరిలో ఉంది కదా. చాలామంది అడుగుతున్నారు, ఎల్ఐసి కట్టండి, మీరు చచ్చిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి. చచ్చిపోయిన తర్వాత వచ్చే డబ్బులు మనకెందుకు? చాలామంది అది కట్టండి ఇది కట్టండి, మీకు భద్రత కావాలి. భద్రత డబ్బుల్లో లేదమ్మా, ఎక్కడుందంట? చాలామంది అయా నువ్వేంటో ఇంటి మీద పిచ్చుకలాగా ఉన్నావు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు పిచ్చుక కూడా అదే, ఎక్కడుందంటే ఇంటి మీద ఉంది. ఎవరైనా ఇంట్లో ఉండాలి పిచ్చుక, ఇది ఎక్కడుంది? పాపం ఇంటి మీద అంటే ఒకటి భద్రత లేనిది, భద్రత లేనటువంటిది. తర్వాత ఒంటిగా అనంటే ఏ తోడు లేనటువంటిది. ఎవరు మనకు తోడు లేరు బిడ్డలారా. ఎవరైనా పిలిచినా కూడా తోడు రావట్లేదు. అక్క బాగుండలేదు, కొంచెం సహాయం చేయటానికి రండి అంటే ఒకవేళ ఎవరు మీకు సహాయం చేయట్లేదేమో. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా చేతులు జాపితే ఎవరు సహాయం చేయట్లేదేమో. లేక ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు ఎవరైనా తోడొస్తారని ఎదురు చూస్తుంటే ఎవరు తోడు రావట్లేదని బాధపడుతున్నారేమో. బిడ్డలారా, తోడు లేనటువంటిది కూర్చో తోడు లేనటువంటిది బిడ్డలారా మనం గమనించాలి. ఒకటి ఇంటి మీద ఉంది అంటే భద్రత లేదు. రెండోది ఒంటరిగా ఉన్నదంటే ఏ తోడు లేనటువంటిది. చూసారా, పిచ్చికి లక్షణాలు ఉన్నది, భద్రత లేదు పాపం. దాని గురించి ఎవరు శ్రద్ధ తీసుకోవట్లేదు. ఎవరన్నా వచ్చి అమ్మా ఎట్లున్నావు, ఆరోగ్యం బాగుందా, అమ్మా బాగున్నారా, మీ పిల్లలు మీరు, మీ కుటుంబం ఎట్లా ఉందని అడిగే ఒకవేళ దిక్కు లేదేమో. అలా ఎవరైనా మనకు ఎవరు అడగట్లేదేమో. ఒకవేళ నీ గురించి ఎవరు కూడా ఒక మంచి మాట మాట్లాడలేకపోతున్నారేమో. మీరు ఎలా ఉన్నారని అడిగేటటువంటి మనుషులు కొద్దువైపోయారేమో. భద్రత లేనటువంటి వారు ఉన్నారేమో. దేవుని బిడ్డలారా, అలాగే ఒంటరి పిచ్చుక అనగా ఎవరు తోడు లేనటువంటిది. ఎవరు తోడు లేరు అటువంటి వారు. దేవుని బిడ్డలారా, పిచ్చుక చెబుతుంది రాత్రిపూట ఉన్న భయాన్ని బట్టి అంట అది ఇంటి మీదకి వెళ్ళి గడగడగడ వణిగిపోతుంది. భయం, ఆందోళన, ప్రాణం చిన్నది, భయం పెద్దదైపోయిందేమో, ఒంటరిగా ఉన్నది. అలా ఇంకో మాట ఉంది, మెలకువగా ఉంటుందంటండి. రాత్రిపూట మెలకు అంటే దీనికి నిద్ర పట్టట్లా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, అన్నా ఏంటో గుండె దడగా ఉండి రాత్రి నిద్ర పడతలేదన్నా నాకు అన్నాడు. ఏంటయ్యానంటే ఏదో తెలియనటువంటి కలవరం, ఏదో తెలియనటువంటి ఒక బలహీనత చోటు చేసుకుంది. చూడండి, మనం ఒక్కోసారి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదాక ఏదో తెలియనటువంటి ఒక ఆలోచన నన్ను, ఒక తెలియనటువంటి ఒక సమస్య, ఒక సన్నివేశం గుర్తుకొచ్చి నిద్ర పట్టలేదాక 2 గంటలకి గబగా మెలకు వచ్చింది. అప్పటి నుంచి నిద్ర పడతలా. అంటే పిచ్చికి కూడా ఏం లేదంట, నిద్ర లేదు, సరిగ్గా నిద్ర లేదు. చూడండి, పిచ్చుకకు తోడు లేదు, భద్రత లేదు, నిద్ర లేదు, విలువ లేదు. పిచ్చుక గురించి ఎన్ని విషయాలు తెలిసినాయో చూడండి. ఈ పిచ్చుక ఎవరో కాదు, ఎవరమ్మా? మనమే. ఒకవేళ అనారోగ్యతను బట్టి నిద్ర పడతలేదా, అప్పులను చూసి నిద్ర పట్టట్లేదా, ఇంట్లో ఎవరైనా నిన్ను బాధ పెడుతుంటే ఒకవేళ పండుకుని అలాగనే ఒక్కదానివే ఏడుస్తున్నావా? ఒకవేళ నీ గురించి ఎవరు జాగ్రత్త తీసుకోవట్లేదని, భద్రత లేదని ఒకవేళ కన్నీరు గారుస్తున్నావా? ఇవన్నీ విశ్వాస జీవితంలో పిచ్చుకు కూడా ఇవలాగే ఉన్నాయి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఏడుస్తుందంట పిచ్చుక. బిడ్డలారా, భద్రత లేనిదిగా, విలువ లేనిదిగా, సహాయం చేసేవారు ఎవరు లేనిదిగా ఉంది. బిడ్డలారా,
నిజమే. ఇంకా ఈ పిచ్చుక ఇంకా పరిస్థితి సామెతల గ్రంథంలో 26వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. 26వ అధ్యాయము 2వ వచనం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు. చాలు చాలు బిడ్డలారా, ఇది ఏం చేస్తుందంట? ఈ పిచ్చుక రెక్కలు కొట్టుకుంటుంది. ఎట్లా ఏమా? తారాడుచున్న పిచ్చుక అంటే గుండెలు బాదుకుంటుందంట. అట్లానే గుండెలు బాదుకుంటుంది. అయ్యో, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అదురుతున్నాయి, గుండెలు అదిరిపోతున్నాయి, పిరికిదైపోయింది పాపం. బిడ్డలారా, పరిస్థితి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరని ఒకవేళ ఏడుస్తూ తన గుండెలు బాదుకుంటూ, ప్రియులారా చూడండి, మనిషిలాగానే గుండెలు అవిసిపోతున్నాయి, ఆందోళన చెందుతుంది. నాకెవరు సహాయం చేస్తారు? ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఉంటాయి, రాబోతున్నాయి. ఒకవేళ రాకపోతే గుర్తుపెట్టుకోండి, వస్తాయి. ఒకవేళ వస్తే గనక ఆన్సర్ ఉన్నది బిడ్డలారా. కనుక ఇలాంటి పిచ్చుక, దీని గురించి ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు బిడ్డలారా. మన పరిస్థితి కూడా ఒకవేళ పిచ్చుకలాగా విలువ లేదు, పిచ్చుకలాగా ఒకవేళ ఇంటి మీద నిద్ర లేకుండా ఉన్నావేమో, ఇంటి మీద ఉన్నావు, భద్రత లేదు. ఒకవేళ ఒంటరిగా ఉన్నావు, తోడు లేదు. బిడ్డలారా, నిద్ర పట్టట్లా, రాత్రిపూట రాత్రంతా మెలుకున్నావు, నిద్ర లేదు. ఒకవేళ పిచ్చుకలాగా రెక్కలు కొట్టుకున్నావు, గుండెలు బాదుకుని తల బాదుకుని ఏంటి ఎట్లా అయిపోతున్నా అని కలవరం చెందుతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఇలాంటి పిచ్చుకను గురించి ప్రభు చెబుతూ అంటున్నాడు. పిచ్చుకలను ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పిచ్చుకలన్నీ కూడా ఎక్కడున్నాయంటే 84వ కీర్తనలు చదువుకున్నాం. నా రాజా, నా దేవా, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికను. గట్టిగా స్తోత్రం చెబుతుంది. ఎవరు స్థలం ఇవ్వలేదు, ఎవరు స్థానం ఇవ్వట్లేదు, ఎవరు చోటు ఇవ్వట్లేదు, ఎవరు తోడుండట్లేదు, ఎవరు పిలవట్లేదు, ఎవరు విలువ ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పిచ్చుకను యేసయ్య పిలిచాడు. దేవుని బిడ్డలారా, రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు నిద్ర పట్టిస్తాను, నేను నీకు విలువనిస్తాను అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నిజమే, కొన్ని పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను ప్రభు రమ్మని పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ ఒకవేళ మనకున్నట్లయితే ఈరోజు దేవుని బిడ్డలారా, రా, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో కూర్చుంటానికి రా, దేవుని బలిపీఠం దగ్గరికి రా, ఆయన బలిపీఠాన్ని చేరు. మనుషుల దగ్గరికి వెళ్ళమాకు, ఏ మనిషిని ఆశ్రయించమాకు, ఏ మనిషి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడుక్కోవద్దు. రా, ఇంట్లో కూర్చోవద్దు, మందిరానికి రా. నువ్వు ఉండాల్సిన స్థానం అక్కడ కాదు, దేవుని మందిరానికి రావాలి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి వందనీయుడేసుని. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. శ్రమల వలన చిన్న
అయినా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి వందనీయుడేసుని మందిరములోనికి రండి. పిలుస్తున్నాడు ప్రభు, వందనీయుడేసుని. హల్లెలూయా. కనుక తారాడుచున్న పిచ్చుక, విలువలేని పిచ్చుక, దుఃఖపడుతున్న పిచ్చుక, ఒంటరిగా ఉన్న పిచ్చుక, రెక్కలు కొట్టుకునుచున్న పిచ్చుక, నిద్రలేని పిచ్చుక ప్రభు పిలిచి రా అని తన సన్నిధిలో తన బలిపీఠం యొక్క సందుల్లో ఆమెను కూర్చోబెట్టుకుని పిచ్చుకను దగ్గరకు తీసుకుని ఆదరణ కలిగిస్తా ఉన్నాడు. బిడ్డలారా, పిచ్చుక అంటుంది, నా రాజా, నా ప్రభువా, అందరూ నన్ను విడిచిపెడితే నీవు నాకు నివాస స్థలమయ్యావు కదా ప్రభువా. అందరూ నన్ను త్రోసివేస్తే నీ ఒక్కడవే నీ రెక్కల క్రిందకు నన్ను చేర్చుకున్న నివాస స్థలము నీవు కాదా అని మాట్లాడుచున్నది. కనుక ఆ బలిపీఠాన్ని గురించి 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు ఉన్నాయి. ఈరోజు ప్రియులారా, ఈ పాఠం ఎంతటితో ముగిస్తున్నాను. రేపు వచ్చి ఆదివారం ఆ 4 స్థలాలేంటో నేను మీకు తెలియజేస్తాను. మీరు సకాలంలో రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. 4 బలిపీఠాలు, ఆ బలిపీఠాల సందులో ఈ పిచ్చుకలు ఎలా ఉన్నాయో, ఏం చేస్తున్నాయో, ఎలా చేస్తే వాళ్ళకి ఏం జరిగిందో మనం రేపు వచ్చి ఆదివారం ఖచ్చితంగా చెప్తాను. నేను రాసుకున్నాను, సిద్ధపడ్డాను కూడా. బిడ్డలారా, వండర్ఫుల్ అయిన మాటలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు ఆదివారం ఈ సందేశాన్ని కొనసాగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. పిచ్చుకను గురించి ఉపోద్ఘాతాన్ని చెప్పారు. నిజమే నాయన, పిచ్చుక విలువలేంది, సమాజం అంతా విలువలేందిగా చూస్తూ ఉన్నారు. పిచ్చుక ఒంటరిగా ఉంది, తోడు లేరయ్యా, భయపడుతున్నది, నిద్ర పట్టట్లేదు, ఇంటి మీద ప్రభువా భద్రత లేదుగా అయ్యా. పిచ్చుక తారాడుచున్నది, రెక్కలు కొట్టుకుని బాధపడుతుంది ప్రభువా. ఎవరైనా నాకు సహాయం చేస్తారా, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంది ప్రభువా. ఈ పిచ్చుక దీని నివాసమును ఎక్కడో తెలియక పిచ్చిదిలాగా తిరుగుతుంటే పిచ్చుకను దగ్గరకు తీసుకుని రామ్మ, రాని పిలిచి మీ చేత్తో పట్టుకుని మీ సన్నిధిలో బలిపీఠం దగ్గర పెట్టుకుని నేను నీకు తోడున్నానన్నావు ప్రభువా. ఆ మాట మా గుండెలను నింపుతున్నది, ధైర్యాన్ని పుట్టించింది నాయన. ఈ సమయంలో ప్రభువా, కేవలం కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. వచ్చేవారం బలిపీఠం అనగా ఆ బలిపీఠపు సందుల్లో ఎవరెవరున్నారు పిచ్చుకలు మాకు తెలియజేయబోతున్నారు. బిడ్డలను మీరు సకాలంలో తీసుకురండి. ఈ పాఠాన్ని ఈరోజు ముగిస్తూ రేపటికి కొనసాగిస్తున్నాం ప్రభువా. నాయనా, ఇదిగో ఇప్పుడు నా ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇక్కడ ఇంకా ఎవరైనా పిచ్చుకుల్లాగా తారాడుచున్నారేమో, ఎవరైనా బాధపడుతున్నారేమో ప్రభువా. ఈ వాక్యం ఎవరి కోసం? నా కోసం, నా కోసమే ప్రభువా, నా కోసమే. నేనైతే నా కోసమే అనుకుని సిద్ధపడ్డాను ప్రభువా. ఇది మాట్లాడచ్చు, ఇది మీరు రాసుకుంటున్నప్పుడల్లా నాకు ఒక్కొక్క పాయింట్ మీరు చూపించారు అయ్యా. నిజమే, ఆదరణ కలిగించావు, నాకు ఓదార్పునిచ్చావు. ఇట్లా చాలామంది ఇక్కడ వింటున్నారయ్యా, వీళ్ళందరికీ ఓదార్పును కలగజేయండి. ఒంటరిగా ఉన్నారేమో, మీరు తోడుగా ఉండండి అయ్యా. భద్రత లేదేమో, మీ చేతులలో తీసుకోండి ప్రభువా. నిద్ర పట్టట్లేదేమో తండ్రి, తల్లిలా లాలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గుండెలు బాదుకుంటున్నారేమో, తారాడుచున్న పిచ్చుకోవాలి. ప్రతి గుండెకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. తండ్రి, దర్శించమని మీ సన్నిధిలో మాకు ఇచ్చినట్టు భాగ్యతను బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మనందరూ లేచి నిలబడదాం.
అందరూ లేచి నిలబడి పాట పాడుతుండగా మనం చక్కని నవ్వుతూ కానుకలు సమర్పించుకుందాం, కానుక సమర్పణ చేద్దాం. మనందరం పాడుపడుతుంటాం.